Hello everyone, welcome to our channel. In this video, in this lecture, we are going to learn about breathing and exchange of gases. Breathing అంటే ఏంటి, respiration అంటే ఏంటి, gases యొక్క exchange ఏ విధంగా జరుగుతుంది అనేది we will learn in this lecture. Okay, breathing and exchange of gases. Okay, first of all, బ్రీతింగ్ అంటే ఏందో చూద్దాం. చాలామంది బ్రీతింగ్కి రెస్పిరేషన్కి కన్ఫ్యూజ్ అవుతారు. బ్రీతింగ్ రెస్పిరేషన్ సేమ్ అనుకుంటారు, కానీ కాదు. బ్రీతింగ్ అంటే లుక్ ఎట్ ద డెఫినేషన్. బ్రీతింగ్ సింపుల్. బ్రీతింగ్ అంటే జస్ట్ ఇన్హేల్ ద ఎయిర్ అండ్ ఎక్సేల్ ద ఎయిర్, which means we are inhaling the fresh air and exhaling the foul air. మంచి గాలిని పీల్చుకొని చెడు గాలిని వదలడం అంటే ఇన్హేల్ ఎక్సేల్. దీన్నే బ్రీతింగ్ అంటే. సింపుల్, అర్థమైంది. ఇట్ ఈస్ ఇన్హేల్ ఫ్రెష్ ఎయిర్ అండ్ exhale foul air. ఓకే, అర్థమైంది బ్రీతింగ్ అంటే. నెక్స్ట్ రెస్పిరేషన్ అంటే మనము తిన్న ఫుడ్ ఏదైతే ఉంటుందో అది డైజెస్ట్ అయ్యి ఆక్సిజన్ O2 ఫంక్షన్లో ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. ఆక్సిడేషన్ జరిగి CO2 రిలీజ్ అవుతుంది, వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అవుతుంది, తర్వాత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అట్లా ఇవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో దాన్నే రెస్పిరేషన్ అంటారు. సో రెస్పిరేషన్ అంటే రెస్పిరేషన్ ఇట్ ఈస్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడానికి ఆక్సిడేషన్ జరిగి ఎనర్జీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, అర్థమైంది కదా ఇదైతే బ్రీతింగ్ అండ్ రెస్పిరేషన్. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్, మనకు రెస్పిరేషన్ అనేది మెయిన్గా రెండు రకాలుగా జరుగుతుంది. డైరెక్ట్ రెస్పిరేషన్ అండ్ ఇండైరెక్ట్ రెస్పిరేషన్. ఓకే, డైరెక్ట్ రెస్పిరేషన్ and indirect respiration. డైరెక్ట్ రెస్పిరేషన్ వెయిట్లో జరుగుతుంది అంటే దిస్ డైరెక్ట్ రెస్పిరేషన్ అనేది ఇట్ అక్కర్స్ ఇన్ సింపుల్ ఆర్గానిజమ్స్. అంటే సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్. సో వాటిలో డైరెక్ట్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అమీబా, యూ కెన్ సే అమీబా. స్పాంజెస్లో కూడా వీటిలో సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్లో డైరెక్ట్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ వీటిలో డైరెక్ట్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ అనేవి డైరెక్ట్గా డిఫ్యూజన్ అనేది జరుగుతుంది అన్నమాట. వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ సెల్ ఆర్గానిజం అనగా ఒకటే సెల్ ఉంటుంది. సో అమీబా అనుకో ఫర్ సపోజ్. వీటిలో ఎయిర్ అనేది అట్మాస్ఫిరిక్ ఎయిర్ అనేది O2 అనేది అట్మాస్ఫియర్లో ఉన్న O2 అనేది డైరెక్ట్ డిఫ్యూజ్ అవుతుంది బాడీ యొక్క సెల్లోకి. అలాగే CO2 ఎగ్జిట్ అవుతుంది. దీన్నే డైరెక్ట్
రెస్పిరేషన్ అంటాం, వీటిలో జరుగుతుంది సింపుల్ ఆర్గానిజమ్స్లో. మరి ఇండైరెక్ట్ రెస్పిరేషన్ వీటిలో జరుగుతుంది అంటే వీటిలో బాడీ ఈజ్ కాంప్లెక్స్ ఉంటుంది. బాడీ ఆఫ్ ద ఇండైరెక్ట్ రెస్పిరేషన్ జరిగే ఆర్గానిజమ్స్లో వాటి యొక్క జీవుల్లో బాడీ అనేది బాడీ ఈజ్ కాంప్లెక్స్. అంటే దే ఆర్ నాట్ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్, దే హ్యావ్ టిష్యూస్ ఆర్గాన్స్ బాడీ ఫామ్ ఉంటుంది కాబట్టి సో ఇట్స్ కంప్లీట్లీ కాంప్లెక్స్ బాడీ అనమాట. సో వీటిలో సింపుల్ డిఫ్యూషన్ అనేది జరగదు. సో దే హ్యావ్ separate they have respiratory organs. బ్రీతింగ్ కోసం దే హ్యావ్ సపరేట్ రెస్పిరేటరీ ఆర్గన్స్ ఉంటాయి ఇండైరెక్ట్ రెస్పిరేషన్ జరగడానికి. ఓకే, we can say chordates. అర్థమైందిగా. ఇండైరెక్ట్ రెస్పిరేషన్ అనేది సింపుల్ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది. సెల్లో డైరెక్ట్ ఎయిర్ O2 అనేది డైరెక్ట్ డిఫ్యూజ్ అవుతుంది, CO2 ఎగ్జిట్ అవుతుంది. బట్ ఇండైరెక్ట్ ఆర్గానిజమ్స్లో ఇండైరెక్ట్ రెస్పిరేషన్ అనేది ఆర్గానిజం జీవుల్లో బాడీ అనేది కాంప్లెక్స్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు సింపుల్ డిఫ్యూషన్. దట్స్ వై దే హ్యావ్ డెవలప్డ్ రెస్పిరేటరీ ఆర్గన్స్ అన్ని ప్రజెంట్ అయిపోతాయి వీటిలో. ఇంతవరకు అర్థమైందిగా, క్లియర్గా? ఓకే, నెక్స్ట్. సో రెస్పిరేషన్ అనేది బేసికల్గా 2 రకాలు జరుగుతుంది. ఒకటి ఏరోబిక్ రెస్పిరేషన్, ఇంకోటి అనారోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్ అనారోబిక్ రెస్పిరేషన్. ఓకే, ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ O2 అనేది యూజ్ అవుతుంది ఏరోబిక్ రెస్పిరేషన్లో. వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ అంటాం. వాయు శ్వాసక్రియలో వాయువు అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అవాయు శ్వాసక్రియలో అనారోబిక్ రెస్పిరేషన్లో నో O2 అనేది యూజ్ అనేది కాదు. సో కాబట్టి ఇక్కడ ఏరోబిక్ రెస్పిరేషన్లో O2 ఈజ్ యూజ్డ్, O2 యూజ్ చేయబడుతుంది. ఇక్కడ అనారోబిక్ రెస్పిరేషన్లో నో O2 యూజ్, O2 అనేది యూజ్ చేయబడదు అనారోబిక్ రెస్పిరేషన్లో. అట్లనే ఇక్కడ CO2 ఈజ్ ప్రొడ్యూస్ అవుతుంది. O2 యూజ్ చేసుకొని CO2 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఇక్కడ అనారోబిక్ రెస్పిరేషన్లో CO2 ప్రొడక్షన్ అనేది జరగదు. ఓకే, సో ఇక్కడ ఏరోబిక్ రెస్పిరేషన్లో మోర్ ఎనర్జీ ప్రొడ్యూస్ ఆర్ రిలీజ్, మోర్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడ. కానీ ఇక్కడ వెరీ లెస్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అనారోబిక్ రెస్పిరేషన్, ఎందుకంటే ఆబ్సెన్స్ ఆఫ్ O2 కాబట్టి. మరి అనారోబిక్ రెస్పిరేషన్ వెయిట్లో ఎక్కడ జరుగుతుంది అంటే మెయిన్లీ మన స్కెలిటల్ మజిల్స్లో అనారోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. స్కెలిటల్ మజిల్లో ఎందుకు జరుగుతుంది అంటే మనం నార్మల్ కండిషన్ ఉన్నప్పుడు స్కెలిటల్ మజిల్ రెస్పిరేషన్ అనేది జరగదు. కానీ ఎప్పుడైతే మనం రన్నింగ్ చేస్తున్నప్పుడు కానీ, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ, వర్కౌట్ చేస్తున్నప్పుడు కానీ, హెవీ పనులు చేస్తున్నప్పుడు బాడీకి మోర్ ఎనర్జీ నీడ్ అవుతుంది. సో స్కెలిటల్ మజిల్స్ అనేది రెస్పిరేషన్ జరుపుతాయి. ఇది స్కెలిటల్ మజిల్ రెస్పిరేషన్ జరిగి ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుంది అంటే లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది స్కెలిటల్ మజిల్లో. అందుకనే ఎనర్జీ ఎక్కువసేపు వర్కౌట్ చేస్తే మనకు ఏమంటారు పెయిన్ అనేది వస్తుంది కదా, డ్యూ టు ద లాక్టిక్ యాసిడ్ వల్ల. అట్లనే ఆర్బీసీలో కూడా మనకు అనారోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆర్బీసీ సెల్లో మైటోకాండ్రియా అనేది ఉండదు కాబట్టి ఎనర్జీ ప్రొడక్షన్ కాదు. కాబట్టి ఆర్బీసీ సైటోప్లాజంలో అనారోబిక్ రెస్పిరేషన్ జరిగి ఇక్కడ కూడా లాక్టిక్ యాసిడే
ప్రొడ్యూస్ అవుతుంది. కానీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుంది ఎన్నో, ఇథనాల్ ప్రొడ్యూస్ అవుతుంది కన్ఫ్యూజ్ అవుతుంది కన్నా. అట్లనే ఇంకోటి ఈస్ట్లో కూడా సమ్ ఆఫ్ ద ఈస్ట్లో CO2 ప్రొడ్యూస్ అవుతుంది వెరీ రేర్ కండిషన్లో. అట్లనే ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇథనాల్. సో ఇది ఏరోబిక్ అండ్ ఎనారోబిక్ రెస్పిరేషన్ ఏ కండిషన్లో ఎక్కడెక్కడ జరుగుతుందని. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైందిగా. నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్, రెస్పిరేటరీ ఆర్గాన్స్ చూద్దాం. ఓకేనా, రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏంటి? ఈ రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి భూమి పైన, ఎర్త్ పైన వేరే రకాల జీవులు ఉన్నాయి. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ ఆర్గాన్స్. అవి ఎట్లా డెవలప్ అయినాయి అంటే డిపెండ్స్ ఆన్ దేర్ హ్యాబిటేట్. అవి ఉన్న ప్రాంతం బట్టి, అవి ఉండే ఏరియాని బట్టి, అంటే అవి నివసించే ప్రాంతాన్ని బట్టి వాటి యొక్క రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి డెవలప్ అయినాయి. అండ్ దేర్ బాడీ కాంప్లెక్సిటీని బట్టి కూడా, వాటి బాడీ సైజ్ని బట్టి, వాటి యొక్క బాడీ కాంప్లెక్సిటీని బట్టి రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి డెవలప్ అయినాయి. చూద్దాం. రెస్పిరేటరీ ఆర్గాన్స్, టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ డిపెండ్స్ అపాన్ దేనిపైన? హ్యాబిటేట్. డిపెండ్స్ అపాన్ హ్యాబిటేట్ ఆఫ్ ఆర్గానిజం అండ్ బాడీ కాంప్లెక్సిటీ ఆర్గానిజం. సో ఆ జీవి యొక్క అది ఉండే ప్రాంతాన్ని బట్టి, అది ఉండేటువంటి హ్యాబిటేట్ని బట్టి, జీవి యొక్క బాడీ కాంప్లెక్సిటీని బట్టి రెస్పిరేటరీ ఆర్గన్స్ అనేవి డెవలప్ అయినాయి. మూవింగ్ ఫార్వర్డ్, సింపుల్ డిఫ్యూషన్ అనేది త్రూ ద స్కిన్, ఓవర్ ద స్కిన్ సర్ఫేస్ ద్వారా జరుగుతుంది కొన్ని రకాల ఆర్గానిజమ్స్లో. అవి ఏంటి చూద్దాం. సింపుల్ డిఫ్యూజన్ ఓవర్ ద బాడీ సర్ఫేస్ నుంచి డిఫ్యూజన్ అనేది ఏ విధంగా జరుగుతుంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్త్ వార్మ్స్, we can say ఎర్త్ వార్మ్స్, తర్వాత టేప్ వార్మ్స్, పోరిఫెరన్స్, తర్వాత సీలిండ్రైట్స్. సో వీటిలో సింపుల్ డిఫ్యూషన్ అనేది త్రూ ద సర్ఫేస్ ద్వారా స్పాంజెస్, సీలిండ్రైట్స్, హైడ్రా, జెల్లీ ఫిష్. వీటిలో సింపుల్ డిఫ్యూషన్ అనేది ఓవర్ ద సర్ఫేస్ స్కిన్ ద్వారా జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ వామ్ని తీసుకుందాం. ఇది ఎర్త్ వామ్. ఓకే, ఎర్త్ వామ్ యొక్క స్కిన్ సర్ఫేస్ అనేది మాయిస్ట్గా ఉంటుంది, అంటే తేమగా ఉంటుంది, తేమగా ఉంటుంది. కాబట్టి సో అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి O2 డైరెక్ట్ స్కిన్ ద్వారా బాడీలోకి డిఫ్యూజ్ అవుతుంది. అట్లనే CO2 ఎగ్జిట్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ అట్మాస్ఫియర్లో ఉన్న O2 బాడీలోకి డిఫ్యూజ్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్లో కలిసి రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అన్నట్టు. ఈ ఎర్త్ వామ్లో జరిగే
రెస్పిరేషన్ని క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటాం. తోలు జరిగే రెస్పిరేషన్ని క్యూటేనియస్ రెస్పిరేషన్. క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటే క్యూటిస్ అంటే ఇట్ ఈస్ అ లాటిన్ వర్డ్. సో క్యూటిస్ అంటే స్కిన్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది కాబట్టి క్యూటేనియస్ రెస్పిరేషన్ ఉంటుంది. అది ఓకే, ఇది అర్థమైందిగా. నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్, నెక్స్ట్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏంటి చూస్తే ట్రాకియల్ ట్యూబ్స్. ఈ ట్రాకియల్ ట్యూబ్స్ అనేవి వేట్లో ఉంటాయి, ఇన్సెక్ట్స్లో ఉంటాయి, ఆర్థ్రోపోడ్స్, రైట్. ఇన్సెక్ట్స్లో ట్రాకియల్ ట్యూబ్స్ వల్ల డెవలప్ అయి ఉన్నాయి కాబట్టి సో రెస్పిరేషన్ అనేది ట్రాకియల్ ట్యూబ్స్ ద్వారా జరుగుతాయి. ఎగ్జాంపుల్ మనం కాక్రోచ్ తీసుకుంటే కాక్రోచ్లో స్పైరకిల్స్ ఉంటాయి. స్పైరకిల్స్ అంటే ఇవి బాడీ సర్ఫేస్ పైన చిన్న పోర్స్ లాగా ఉంటాయి కింది సైడ్. సో ఈ స్పైరకిల్స్ ఉంటుంది. స్పైరకిల్స్ ద్వారా బయట నుంచి O2 అనేది ఇంటర్నల్ ట్రాకియల్ ట్యూబ్స్, ఇవి ఇంటర్నల్ ట్రాకియల్స్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో స్పైరకిల్స్ డెవలప్ అయి ఉంటాయి ఇన్సెక్ట్స్లో. ఓకే, నెక్స్ట్ గిల్స్. గిల్స్ ఎట్లా ఉంటాయి? అక్వాటిక్ యానిమల్స్లో డెవలప్ ఉంటాయి, వాటర్లో నివసించే జీవులు. అయితే సమ్ ఆర్థ్రోపోడ్స్ aspire through the gills. They respire the gills. ఏంటి ఆర్థ్రోపోడ్స్ గిల్స్ ద్వారా రెస్పిరేషన్ జరిపే అవి ఏంటి అంటే జీవులు. యూ కెన్ సే ఎగ్జాంపుల్ ప్రాన్స్. దే రెస్పైర్ త్రూ ద గిల్స్, ఎందుకంటే అక్వాటిక్ వాటర్లో నివసించే జీవులు కాబట్టి. ఓకే, అర్థమైంది ఇంతవరకు? ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్. నెక్స్ట్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ వర్టిబ్రేట్స్లో రెస్పిరేటరీ ఆర్గన్స్ అనేవి ఎలా డెవలప్ అయినాయి, అవి ఏంటి చూద్దాం. ఓకే, రెస్పిరేటరీ ఆర్గన్స్ ఇన్ వర్టిబ్రేట్స్లో రెస్పిరేటరీ ఆర్గన్స్ ఫస్ట్ చూసుకున్నట్లయితే గిల్స్ వేట్లో ఉంటాయి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అక్వాటిక్ జీవులు, వాటర్లో నివసించే జీవులు ఏంటి? ఇవి ఆల్ నో ఫిషెస్, చేపలు గిల్స్ ద్వారా రెస్పిరేషన్ జరుపుతాయి. సో గిల్స్ ద్వారా జరిపే రెస్పిరేషన్ని బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటాం. లంగ్స్ అనేవి బాగా డెవలప్ చెందినటువంటి జీవులలో రెస్పిరేటరీ ఆర్గన్స్గా యూజ్ అవుతాయి అన్నట్టు. సో రెస్పిరేటరీ ఆర్గన్స్ అనేవి బాగా డెవలప్ చెందినటువంటి జీవుల్లో ఉంటాయి. సో అవేంటి అంటే ఫస్ట్ యూ కెన్ సే amphibians. ఈ amphibians స్పెషలైజ్డ్, వీటిలో సమ్ ఆఫ్ ద amphibians హ్యావ్ స్పెషలైజ్డ్ సిస్టమ్ ఉంటుంది. సో దే ఆల్సో రెస్పైర్ త్రూ ద స్కిన్ ద్వారా
కూడా రెస్పిరేషన్ అనేది జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్. అట్లనే సమ్ గిల్స్ ద్వారా కూడా సమ్ అక్వాటిక్ ఆంఫిబియన్స్ రెస్పిరేషన్ జరుగుతాయి. అలాగే లంగ్స్. ఓకే, నెక్స్ట్ రెప్టైల్స్ కూడా లంగ్స్. తర్వాత ఏవ్స్, బర్డ్స్, దెన్ మమ్మల్స్. అయితే ఆంఫిబియన్స్ కంటే మోర్ డెవలప్డ్ లంగ్స్ అనేవి, రెస్పిరేటరీ ఆర్గన్స్ అనేవి రెప్టైల్స్లో ఉంటాయి. రెప్టైల్స్ కంటే మోర్ డెవలప్డ్ లంగ్స్ అనేవి ఏవ్స్లో ఉంటాయి. ఏవ్స్ కంటే మోర్ డెవలప్డ్ లంగ్స్ అనేవి మమ్మల్స్ ఉంటాయి. అంటే హైలీ డెవలప్డ్ అనమాట. హైలీ డెవలప్డ్ లంగ్స్ మమ్మల్స్ ఉంటాయి. ఓకే, ఇంతవరకు అయితే అర్థమైందిగా? క్లియర్గా? రైట్. మమ్మల్స్లో హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది చూద్దాం. ఓకే, హ్యూమన్స్లో రెస్పిరేటరీ సిస్టమ్ ఏ విధంగా డెవలప్ అయిందో, ఇది ఎట్లా పనిచేస్తుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఇట్ కన్సిస్ట్ ఆఫ్ రెస్పిరేటరీ ప్యాసేజ్ ఉంటుంది, రెస్పిరేటరీ ఆర్గన్స్ ఉంటాయి. ఓకే, రెస్పిరేటరీ ప్యాసేజ్ అండ్ రెస్పిరేటరీ ఆర్గన్స్. రెస్పిరేటరీ ఆర్గన్స్ ఏంటి? వన్ పేర్ ఆఫ్ లంగ్స్. ఈ లంగ్స్ ఎక్కడ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ఈ థొరాసిక్ క్యావిటీ అనుకుంటే, థొరాసిక్ క్యావిటీలో లంగ్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే, ఇక్కడ కింద మనకు డయాఫ్రమ్ ఉంటుంది. ఈ డయాఫ్రమ్ అనేది బ్రీతింగ్లో హెల్ప్ చేస్తుంది. డయాఫ్రమ్కి కింది సైడు అబ్డామినల్ క్యావిటీ అంటాం. అబ్డామినల్ క్యావిటీ అంటే పైకి, ఈ డయాఫ్రమ్కి పైన సైడ్ థొరాసిక్ రీజన్ కాబట్టి థొరాసిక్ క్యావిటీ. అబ్డామిన్, ఈ డయాఫ్రమ్ కిందికి అబ్డామిన్ రీజన్ అంటాం. సో అబ్డామినల్ క్యావిటీ అంటాం కింద సైడ్. ఓకే, థొరాసిక్ క్యావిటీలో మనకు లంగ్స్ ఉంటాయి కాబట్టి లంగ్స్ దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద థొరాసిక్ క్యావిటీ. ఈ డయాఫ్రమ్ అనేది డోమ్ షేప్లో ఉంటుంది. డోమ్ షేప్. ఓకేనా, అర్థమైంది ఇంతవరకు? నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్ టు రెస్పిరేటరీ ప్యాసేజ్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ వన్ రెస్పిరేటరీ ప్యాసేజ్. రెస్పిరేటరీ ప్యాసేజ్. సో ఈ రెస్పిరేటరీ ప్యాసేజ్ అనేది starts from external nostrils నుంచి ప్యాసేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే బయట సైడ్ వన్ పేర్ ఆఫ్ నాస్ట్రిల్స్
వీ హ్యావ్ వన్ పేర్ ఆఫ్ నాస్ట్రిల్స్. సో ఇక్కడ నుండి ఎయిర్ అనేది మనం గాలి పీల్చుకుంటాం కాబట్టి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో అదన్నట్టు. ఇప్పుడు చూద్దాం. దిస్ ఈస్ నోస్ అనుకుంటే ఓకేనా. ఇది నోస్ అనుకుంటే నోస్. దిస్ ఈజ్ మాకు ఎక్స్టర్నల్ ప్యాసేజ్. ఇది నాస్ట్రిల్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్, ఎక్స్టర్నల్ నేర్స్ అని కూడా అంటాం. ఓకే, ఇక్కడ నోస్ స్టార్టింగ్ పాయింట్లో we have some cilias, or we can say hairs. స్టార్టింగ్ లో హెయిర్స్ ఉంటాయి. హెయిర్స్ తర్వాత మ్యూకస్ గ్లాండ్స్ ప్రజెంట్ అంటే స్టార్టింగ్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్ నుంచి స్టార్టింగ్ పాయింట్లో. సో ఈ రీజియన్ని మనము వెస్టిబ్యులర్ రీజన్ అంటాం. ఓకే, నెక్స్ట్. సో వెస్టిబ్యులర్ రీజన్ ఓపెన్స్ ఇంటూ, ఇక్కడ మనకు 3 pairs ఆఫ్ బోన్స్ ఉంటాయి. ఇవి superior, middle, inferior. వీటిని నాజల్ కాన్కే అంటాం. సో ఈ నాజల్ కాన్కే ఇక్కడ ఈ బోన్స్ అనేవి జిగ్జాగ్ మేనర్లో ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయంటే బయట నుంచి ఎయిర్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చి సర్ఫేస్ పైన టచ్ అవుతూ ఇలా వస్తుంది ఎయిర్. సో ఇక్కడ కండిషన్ ఆఫ్ ద ఎయిర్ అనేది జరుగుతుంది అన్నట్టు. అంటే ఎయిర్ బయట వాతావరణంలో ఎయిర్ అనేది కూల్గా ఉంటే కనుక బాడీ టెంపరేచర్కి తీసుకురావడానికి సో ఈ సర్ఫేస్ ఆఫ్ దిస్ బోన్స్ అనేది అవి హెల్ప్ చేస్తాయి. సో దానివల్ల ఎయిర్ అనేది వామ్ అవుతుంది. సో ఇట్ గెట్స్ వేడి గెట్స్ వామ్ అనమాట. సో అలా ఈ నాజల్ కాన్కే అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇట్ ఇంక్రీజెస్ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఈ రీజన్ని రెస్పిరేటరీ రీజన్ అంటాం. రెస్పిరేటరీ రీజన్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ఎపిథీలియం ఉంటుంది. దీన్నే ఆల్ఫాక్టరీ ఎపిథీలియం అంటాం. సో ఈ ఆల్ఫాక్టరీ ఎపిథీలియం అనేది స్మెల్ వాసన చూడడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ ఆల్ఫాక్టరీ ఎపిథీలియం లేకపోతే వి కాంట్ స్మెల్ అనేది చూడలేము. సో ఈ రీజన్ని ఆల్ఫాక్టరీ రీజన్ అంటాం. ఈ రీజన్ని ఆల్ఫాక్టరీ రీజన్ అంటాం. సో అర్థమైంది కదా. ఫస్ట్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్ నుంచి ఎయిర్ అనేది లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ హెయిర్స్ మ్యూకస్ గ్లాండ్స్ ప్రజెంట్ అయి ఉంటాయి కదా. సో ఏం చేస్తాయి ఇవి ఈ వెస్టిబ్యులర్ రీజన్లో ది ట్రాప్ డస్ట్ పార్టికల్స్, డస్ట్ని లోపలికి రాకుండా ప్రివెంట్ చేస్తాయి. సో దే ప్రివెంట్ ద డస్ట్ పార్టికల్, ది ట్రాప్ ది డస్ట్ పార్టికల్ ఇక్కడ. తర్వాత ఎయిర్ రెస్పిరేటరీ రీజన్లోకి ఎంటర్ చేస్తుంది. ఇక్కడ ఎయిర్ అనేది కండిషన్ అవుతుంది, వామ్ అవుతుంది. ఎయిర్ గెట్స్ వామ్. తర్వాత నెక్స్ట్
ఎంటర్స్ ద ఆల్ఫాక్టరీ ఎపిథీలియం నుంచి కంటిన్యూ అవుతుంది. సో చూద్దాం అది ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది. ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్. ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ నుంచి ఎయిర్ నాజల్ cavityలోకి ఎంటర్స్. Then it opens into nozzle chambers. Nozzle chambers 2 ఉంటాయి, ఒకటి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. ఓకే, సో this nozzle chambers opens into internal nares. So this internal nare opens into pharynx. అనేది మనకు తెలుసు, ఇట్ ఈస్ ద కామన్ ఫర్ ద ఫుడ్ అండ్ ఎయిర్, కామన్ ప్యాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్కి కామన్ ప్యాసేజ్. ఓకే, నెక్స్ట్ దిస్ pharynx opens into larynx. larynx అనేది సౌండ్ బాక్స్. తర్వాత దిస్ larynx opens into trachea. ఓకే, ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ నుంచి ఎయిర్ అనేది నాజల్ క్యావిటీలోకి ఎంటర్. నాజల్ క్యావిటీ నుంచి నాజల్ చాంబర్స్ నుంచి ఇంటర్నల్ నేర్స్, తర్వాత ఫారింగ్స్ నుంచి లారింగ్స్ ట్రాకియా. సో ఇది అర్థం కావడానికి ఒక డయాగ్రామ్ ఇస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఇదేమో ఎక్స్టర్నల్ నాస్ట్రిల్, ఇక్కడ నుండి ఎయిర్ నాజల్ క్యావిటీలోకి వస్తుంది. నాజల్ క్యావిటీ నుంచి నాజల్ చాంబర్స్ నుంచి ఇలా కంటిన్యూ అవుతూ ఫారింగ్స్, ఇక్కడ నుండి ఫుడ్ వస్తుంది, ఇక్కడ నుండి ఎయిర్. ఫుడ్కి ఎయిర్కి రెండింటికి కామన్ కాబట్టి దీన్ని ఫారింగ్స్ అంటాం. ఇది కామన్ ప్యాసేజ్ ఫర్ ద ఫారింగ్స్. తర్వాత ఇట్ ఓపెన్స్ ఇంటూ లారింగ్స్. ఇక్కడ మనకి ఎపిగ్లాటిస్ అనేది ఉంటుంది. సో ఈ ఎపిగ్లాటిస్ అనేది ఫుడ్ వచ్చినప్పుడు క్లోజ్ అవుతుంది, ఇలా ఫుడ్ తీసుకున్నప్పుడు క్లోజ్ అవుతుంది. ఇదేమో ఎయిర్ ట్రాకియల్ ప్యాసేజ్, ఇదేమో ఫుడ్ పైప్. అర్థమైందిగా? రైట్. ఎయిర్ అనేది ఫారింగ్స్ నుంచి లారింగ్స్ నుంచి ట్రాకియాలోకి ఎంటర్ ఇచ్చింది. అది ఎలా చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇది లారింగ్స్, ఇది ట్రాకియా పైన రింగ్స్ ఉంటాయి, ట్రాకియల్ రింగ్స్ అంటాం. ఓకే, సో ఈ ట్రాకియా యొక్క లెంత్ అనేది 12 సెంటీమీటర్ ఉంటుంది. 12 సెంటీమీటర్. సో ఇది ట్రాకియా. ఇవి ట్రాకియల్ రింగ్స్. ట్రాకియల్ రింగ్స్ అనేవి కార్టిలేజ్ ఏర్పడి ఉంటాయి. హైలిన్ కార్టిలేజ్ దే మేడప్ ఆఫ్ హైలిన్ కార్టిలేజ్, ట్రాకియల్ రింగ్స్. సో దే ఆర్ C-shape. C-shape లో ఉంటాయి, ఇలా C-shape లో ఉంటాయి అన్నట్టు. సో అంటే డోర్సల్లీ ఇన్కంప్లీట్. ఇటు వెంట్రల్ సైడ్ కదా, ఇలా ఉంటుంది వెంట్రల్ సైడ్. డోర్సల్ సైడ్ ఇన్కంప్లీట్గా ఉంటాయి. కంప్లీట్ డోర్సల్లీ ఇన్కంప్లీట్ ఉంటాయి అన్నమాట. సో ఈ C-shape ట్రాకియల్ రింగ్స్ ది ప్రివెంట్ కొలాప్స్ ఆఫ్ ట్రాకియా కొలాప్స్ కాకుండా ప్రివెంట్ చేస్తాయి. సో ది ప్రివెంట్
కొలాప్స్ ఆఫ్ ట్రాకియా. ఈ ట్రాకియా అనేది ఫర్దర్ డివైడ్స్ ఇంటూ బ్రాంకై. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ ఫిఫ్త్ థొరాసిక్ వర్టిబ్రే. 5వ థొరాసిక్ వర్టిబ్రే దగ్గర ఎగ్జాక్ట్లీ ఇది డివైడ్ అవుతుంది బ్రాంక్యూల్గా. అర్థమైనా? ట్రాకియా అనేది 5th థొరాసిక్ వర్టిబ్రేట్ దగ్గర ఫర్దర్గా డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యి ఇట్ ఈస్ ద ప్రైమరీ బ్రాంకైగా డివైడ్ అవుతుంది. సో నెక్స్ట్ దిస్ ప్రైమరీ బ్రాంకై ఫర్దర్ డివైడ్ ఇంటూ secondary branchi, and this secondary branchi again further divided into tertiary branchi గా డివైడ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఫర్దర్ డివైడ్ ఇంటూ ఇనిషియల్ బ్రాంకైగా డివైడ్ అవుతుంది. సో ఈ ఇనిషియల్ బ్రాంక్యూల్ ఇట్ ఓపెన్స్ ఇంటూ టర్మినల్ బ్రాంక్యూల్. సో ఈ టర్మినల్ బ్రాంక్యూల్ opens into respiratory bronchiole. This respiratory bronchiole further opens into alveolar ducts. Alveolar ducts opens into atria. So this atria opens into alveoli. ఫర్దర్గా మనం ఫైనల్గా అల్వియోలైకి O2 అనేది రీచ్ అవుతుంది. అర్థమైందిగా? ఫస్ట్ ఎయిర్ ట్రాకియల్ నుంచి ఇక్కడ 5th థొరాసిక్ వర్టిబ్రే దగ్గర డివైడ్ అయ్యి ఫర్దర్ ప్రైమరీ బ్రాంకై ఇంకా డివైడ్ అవుతుంది. ఫర్దర్ తర్వాత ఈ ప్రైమరీ బ్రాంకై సెకండరీ బ్రాంకైగా డివైడ్ అవుతుంది. సెకండరీ అయితే టెర్షరీ బ్రాంకైగా డివైడ్ అవుతుంది. టెర్షరీ ఇనిషియల్ బ్రాంకైగా. సో ఇనిషియల్ బ్రాంకై నుంచి వెర్ ఇట్ ఓపెన్స్ టర్మినల్ బ్రాంక్యూల్లోకి ఓపెన్ అవుతుంది. ఈ టర్మినల్ బ్రాంక్యూల్ అనేది రెస్పిరేటరీ బ్రాంక్యూల్కి ఓపెన్ అవుతుంది. రెస్పిరేటరీ బ్రాంక్యూల్ అల్వియోలర్ డక్ట్స్లోకి ఓపెన్ అవుతుంది. అల్వియోలర్ డక్ట్స్ అనేది ఏట్రియా అల్వియోలకి ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఎయిర్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఎక్స్టర్నల్ నాస్ట్రైల్స్ నుంచి ట్రాకియా, ప్రైమరీ బ్రాంకై, సెకండరీ, టెర్షరీ, తర్వాత ఇనిషియల్ బ్రాంకై వరకు ఈ రీజియన్ని కండక్టింగ్ జోన్ అంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎయిర్ అనేది వార్మ్ అవుతుంది. సో బాడీ టెంపరేచర్కి బయట చల్లగా ఉన్నటువంటి గాలి కనుక చల్లగా ఉంటే బాడీ టెంపరేచర్కి వేడి అవుతుంది. డ్రై ఎయిర్ ఉంటే హ్యూమిడిటీ హార్మ్ ఇస్తుంది. హ్యూమిడిటీని అట్లనే ఇట్ క్లీన్స్ ద ఎయిర్ని క్లీన్ చేస్తుంది. సో ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు కండక్టింగ్ జోన్ అంటాం. ఓకే, ఆల్సో అనాటమిక్ డెడ్ స్పేస్ అని కూడా ఉంటుంది. ఈ అనాటమిక్ డెడ్ స్పేస్ ఎందుకంటే ఇక్కడ నో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరగదు. ఇక్కడ నుండి ఇనిషియల్ బ్రాంకై వరకు నో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక కండక్టింగ్ జోన్ ఉంది కదా, ఇనిషియల్ బ్రాంక్యూల్ వరకు. నో టర్మినల్ బ్రాంక్యూల్ నుంచి అల్వియోలై వరకు ఈ జోన్ని రెస్పిరేటరీ జోన్ అంటాం.
రెస్పిరేటరీ జోన్. సో ఇక్కడ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది, O2 CO2. సో ఇది ఇక్కడ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ నుంచి అల్వియోలై వరకు కంప్లీట్గా రెస్పిరేటరీ ప్యాసేజ్ అంటుంది. ఓకేనా, ఇక్కడ వరకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ టాపిక్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా, ఇక్కడ వరకు అయిన టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, సో అప్పటి వరకు మీకు నోటిఫికేషన్ అప్డేట్స్ రావాలి అంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.